బ్రేకింగ్ న్యూస్. మదనపల్లిలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మదనపల్లిలో అమృత ట్రేడర్ షాప్లో దేవునికి దీపం అయితే వెలిగించారనమాట. అయితే ఈ దీపాన్ని ఆర్పకుండానే షాప్ యజమానులు బయటకు వెళ్లడంతో అదే దీపం కారణంగా మంటలు అయితే చెలరేగినట్లు స్థానికులు అయితే చెప్తున్నారనమాట. దీంతో షాప్ మొత్తం అయితే మంటల్లో చిక్కుకొని భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు మనకైతే తెలుస్తుంది. ఇక్కడ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలు అదుపు చేసేందుకు అయితే ప్రయత్నించారు. కానీ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి అయితే తీసుకొచ్చారనమాట. సో ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదని అధికారులు కూడా తెలుపుతున్నారు. అయితే పండుగల సమయంలో దీపాలు కొవ్వొత్తులు వెలిగించే విషయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఫైర్ సిబ్బంది సూచిస్తున్నారనమాట. సో వాళ్ళ మాటల్లో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఎలా జరిగింది, ఈ మంటలను ఎలా అదుపు చేశారనేది కూడా మీకు లైవ్ లో విజువల్స్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుందన్నమాట. అమృత ట్రేడర్స్ ఓనర్ మీరేనా? అవునండి. ఏం జరిగిందని అసలు? మామూలు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నాను. కంటిన్యూగా డైలీ 8:30 వరకు ఉంటాము. ఈరోజు పండగ మూమెంట్ అని వ్యాపారం లేదని కొద్దిగా ముందే 3 గంటల కాడ భోజనానికి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుందాం ఇంటికి పోయినా. ఇంటికి వచ్చే లోపల 6 గంటలకు వచ్చాను. 6 గంటలకు వస్తే లోపల నుంచి పొగ వస్తుంటే పోయినాను. లోపల పోతే పొగ వల్ల కొద్దిసేపు కాల మళ్ళీ నీళ్ళు తాగడం వల్ల ఫైర్ ఆఫీసర్లు వచ్చేందుకు కొద్దిగా కంట్రోల్కి వచ్చింది. ఎవ్రీడే దీపం అర్లీ మార్నింగ్ పూజ చేస్తే సాయంత్రం 7 వరకు కంటిన్యూగా మలుగుతూ ఉంటుంది. అది ఎలకలు తిరుగుతూ ఉంటాయి. ఎలకలు ఏమో దెబ్బనీట్లు ఉన్నాయి. కింద టైర్ కార్డు వార్నిష్ దారం ఉంటుంది. ఆ వార్నిష్ దారం మీద పడడం వల్ల అది ఫైర్ అవుతుంది. ఆస్తి నష్టం ఎంత జరిగింది? ఆస్తి నష్టం అబౌవ్ 10 lakhs అబౌవ్ ఉంటుంది. 10 lakhs అబౌవ్. అంటే చూడడానికి మీ షాప్ చిన్నదిగా ఉంది కదా, అంతే. ఐటమ్ అంతా కాస్ట్లీ ఐటమ్ ఉంది. సో ఎలాంటి వస్తువులు ఇవైనాయి? అన్ని పవర్ లో సంబంధించింది మోస్ట్లీ ఎంత మా దగ్గర 10 lakhs అబౌవ్ ఉంటుంది. 10 lakhs అబౌవ్ ఉంది. ఇప్పుడు లాస్ అయింది. ఓకే. ఇంకా ఎంత అంచనా వేసినారా? నా అంచనా ఇంకా కొద్దిగా చూసేదని తెలియదు. ఇప్పుడు కరెంట్ పవర్ లేదు లోపల. పవర్ ఆన్ అయితే దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఇంకా ఉన్నాయి. ఫైర్ సిబ్బంది ఎంతవరకు పనిచేశారన్నా? ఫైర్ సిబ్బంది ఆల్మోస్ట్ కంట్రోల్ చేసేస్తాం. ఇప్పుడు బాగుందంట. ఇప్పుడంతా కంట్రోల్కి వచ్చేస్తాం. ఎక్కడ రెడ్డి గారు ఏ టైం పండించారు దీపాన్ని? మార్నింగ్ 10:30 పొద్దున్న 10:30కా దూన్ దీపం. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మండింది దీపము. మామూలు 7 వరకు మలుగుతుంది. ఓకే. చెక్క ఇది మట్టి దీపమా? మట్టి దీపం. దీపంలో పెట్టి మట్టి దీపంలో పెడతాం. కింద మళ్ళీ స్టీల్ పెడతాం. ఓకే. పాత ఫోటో ఉందా మీరు? ప్రేమ సంబంధించిన ఫోటో ఏదైనా ఉందా? ఒక ఫోటో ఉన్నాయి. పాత ఫోటో ఒకటి ఇవ్వండి నాకు, చూస్తేట్టుంది. ఇది ఎవరు చూసిన? ఫస్ట్ మీరు చూసారా? ఏమండి ఫస్ట్ మీరు చూసారా? ఫస్ట్ మన ఫోన్ వచ్చింది గురించి మన ఏరియా అతను వేరే అతను మన కాల్ నంబర్ ఇసుకో సరే. నాకు నంబర్ వచ్చింది. చెప్పండి. ప్రశాంత్ రెడ్డినా? నాథ్ రెడ్డి సంథింగ్ 98496330. నేను ల్యాండ్ చేసిన సార్ 649. ఓకే. మీదే ఫస్ట్ కాల్ మీరే చేసారా? మీరు వచ్చేవాడు ఫైర్ ఉందా? మా వాళ్ళు వచ్చేవాడు స్మోక్ ఉందంట. మీరు ఆడుతున్నారా? వాటర్ ఎక్కడ బయట పడుతున్నారా? పగలగొట్టాల్సిన లేండి. అది పగలగొట్టే స్మోక్ బయట పోగానే ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి దాన్ని కానిచ్చారా? పటాలు కానిచ్చారా? దీన్ని అదేదండి. క్లాంప్స్ ఉన్నాయి. ఆ క్లాంపులకి పటాలు పెట్టింటారు. ఆ పటాలు సంబంధించిన చెక్కని కానిచ్చింటారు మీరు. ఓకేనా? ఆ కింద క్లాత్ ఉందా? ఇంకేం పెట్టిందా? కవర్ ఏమన్నా కానీ పేపర్ పెట్టారా? అదే పేపర్ పెట్టారు లేండి. ఇప్పుడు దీపం పెట్టారు. దీపం ఒత్తున్నది. కింద పేపర్ ఉన్నది. పేపర్ ఎందుకు పెడతాము? ఎత్తన మనం బేసిక్ ఏమంటే మనకు నీట్నెస్ కోసం పెడతాం. ఆడ ఏం చేసిందంటే ఆ దీపం అంటుకొని ఆ పేపర్ అంటుకుంటుంది. పేపర్ అంటుకుని చెక్క, అది మొత్తం చెక్క అంటుకుంటుంది. ఎలకలు తిరుగుతాయి సార్ మామూలుగా. ఎలకలు తిరిగినా ఒకటి ఏమంటే అది ఎలక్ట్రికల్ వైర్ ఫైర్ అవ్వాలంటే అక్కడ మొత్తం ఎలక్ట్రికల్ అయితే కాదు కాదు ఎత్తున్నా. ఆ మూల ఫైర్ అయింది. అయితే దీపమే కారణం. అక్కడ ఎలక్ట్రికల్ కూడా ఏం లేదు, సోర్స్ కూడా ఏం లేదు. ఫస్ట్ వచ్చేటప్పుడు పైన ఏం రాలేదు సార్. పైన కూడా నేను వచ్చేది పొగ నిలుగుతుంది. కింద ఇక్కడ దారం వస్తుంది సార్. దారం ఉందా? ఓకే. దాని మీద పడి దాని మీద
అక్కడే మంట వస్తుంది. ఓకే ఓకేలే కింద వస్తుందా? ఎలకలు మామూలుగా అయితే 18 వస్తే కూడా దీపాలు సైడ్ ఫైర్ కింద ఉండదండి, మిడిల్ అయి పైన ఫైర్, కింద లేదు ఫైర్. కింద మీకు ఏముంది సామాన్ ఇక్కడ? మిడిల్ ఏముంది? మీకు కింద ఫైర్ అయితే ఈ చెక్క ఫైర్ ఇవ్వాలి. ఫైర్ ఇక్కడే జరిగింది, పైన ఫైర్ ఉంది. మీకు అర్థమైనా? కింద ఫైర్ లాస్ట్ వచ్చింది, మీరు వచ్చేటప్పుడు కింద ఫైర్ ఉంది, కానీ కింద కాదు, ఫస్ట్ ఫైర్ పైన జరిగింది. నాకు మీరు ఒకసారి పాత ఫోటో చూపించండి, మీకు సెటప్ ప్లాన్ చూపించండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఏం జరిగింది అసలు ఇక్కడ? సార్ మేము వచ్చేటప్పటికి కరెంట్ అంతా ఆఫ్ చేస్తున్నారు, లోపల నుంచి దట్టంగా పొగలు వస్తూ ఉన్నాయి. సరే మేము వచ్చేటప్పుడు చూస్తే వాళ్ళు వచ్చేటప్పటికి మేము నీళ్ళు కొట్టేస్తాం సార్, ఆరిపోయింది అంటే సర్లే మీకు తెలియదు అని మేము లోపలికి వెళ్ళిన తర్వాత పోయేసి, అంటే పొగ ఎక్కువగా ఉంది, వాళ్ళు కూడా వర్క్ చేయలేరు. మేము లోపల పోయి సామాన్లు ఒకటి తీయడం వల్ల ఆ లోపల మళ్ళీ ఫైర్ అయితే ఉండింది. తర్వాత మళ్ళీ మా ఉన్న వాటర్ సోర్స్తో దానంతా పూర్తిగా ఆర్పేసి ఇప్పుడు కంట్రోల్కి వచ్చింది, పొగ అంతా తగ్గింది. ఆ సామాన్లు వాళ్ళన్న పోయినట్టు అంతా తీసి బయట వేసుకుంటున్నారు. ఇంకా ఓనర్తో మాట్లాడలేదు ఎంతవరకు లాస్ అయింది ఏమనేది, ఇంకా ఓనర్తో మాట్లాడిన తర్వాత ఎంత లాస్ అయింది అనేది చెప్తాను. చూస్తా అంటే చిన్నగా ఉంది షాపు, బట్ లోపల అయితే వస్తువులు అయితే భారీగా ఉన్నాయి. ఏంటి అసలు దీపం పెట్టడం వల్ల ఇంత అగ్ని నష్టం జరుగుతుందా సార్? సార్ మనకు ప్లేసు చాలా తక్కువ అన్నప్పుడు ఏమంటే వెంటిలేషన్ ఛాన్స్ అయితే లేదు. పొగ ఎందుకురా బయట పోలేదురా అంటే వెంటిలేషన్ ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఏమరా అంటే ఏం జరిగినా లోపల ఒకవేళ మనుషులున్నా ఏమున్నా కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. కొంచెం విశాలంగా ఉండాలా, ఎక్కడ ఏది ఉండేది తీసుకునే పొజిషన్లో ఉండాలా, మనం లోపలికి పోయి వచ్చే విధంగా ఉంటే ఏదైనా మనం చేసేదానికి సాధ్యంగా ఉంటుంది. ప్రాణ నష్టం ఏమైనా జరిగింది సార్? అలాంటి అయితే ఏమీ లేదు. ఓనర్ అంతా షాప్ క్లోజ్ చేసి వచ్చేటప్పటికి పొగలు వస్తానంటే అతనే చూసి ఓపెన్ చేసి వాటర్ కొట్టారు. మీరు దీన్నంతా ఎట్లా అదుపు చేశారు సార్? సార్ మా దగ్గర బ్రాంచెస్ ఉన్నాయి, అది వచ్చి అక్కడ బ్రాంచ్, అది దాంతో ఏమంటే జెట్గా కొట్టచ్చు, ఫాగ్గా కొట్టచ్చు. అంటే పొజిషన్ బట్టి ఇప్పుడు అక్కడ ఫోర్స్గా కావాలంటే ఫోర్స్గా ఉపయోగిస్తాము, లేదు మన గోడలు అంతా వేడిగా ఉన్నాయి కదా, ఫోర్స్గా కొట్టడం వల్ల గోడ డ్యామేజ్ అవుతుంది. ఆ విధంగా కాకుండా ఫాగ్ సిస్టంలో పెట్టుకొని కూల్ చేసుకుంటా సామాన్లు అంతా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. మీరు ఇట్లా ఈ ప్రమాదం చోటు చేసుకుంది కదా, ఏ సమయంలో మీరు ఇక్కడ చేరుకున్నారు? సార్ మేము వచ్చేటప్పటికి పొగలు అయితే దట్టంగా బయట వస్తూ ఉన్నాయి సార్. వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము వచ్చేటప్పటికి పొగ అయితే ఎక్కువగా వస్తూ ఉంది. మేము లోపలికి వెళ్ళి, అంటే వాళ్ళకు ప్లేస్ కూడా తెలియదు అనమాట, వాటర్ కొట్టేశారు ఎక్కడైనా తెలియదు. మేము ఐడెంటిఫై స్టార్టింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నదో దాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ క్లియర్ చేసి ఒక ఫైర్ని కంట్రోల్ చేయండి. ఓకే, ఒక ప్రదేశంలో ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? సార్ మెయిన్ ఏమరా అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫైర్ స్టేషన్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి సార్. ఇప్పుడు మనము 101 అనేది కామన్ నెంబరు, అది ఎక్కడికి వెళ్తుంది? కంట్రోల్ రూమ్కి వెళ్తుంది, విజయవాడకి వెళ్తుంది. విజయవాడ నుంచి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అంతా తీసుకొని మాకు ఫార్వర్డ్ చేస్తారు. మేము అది తీసుకొని ఇది ఎక్కడ అడ్రస్ కన్ఫామ్గా ఉందా కాదా, ఇది నిజం జరిగిందా లేదా అని మేము తెలుసుకోవడానికి మళ్ళీ 2-3 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ప్రిమ్స్ దగ్గరలో ఉన్న స్టేషన్ నెంబర్ కానీ పెట్టుకోగలిగితే నేరుగా మాకే వస్తుంది, మేమే రెస్పాండ్ అవుతాము. 1 మినిట్లో టర్న్ అవుట్ మేము ఇక్కడికి వస్తాం. అంటే అంతవరకు అదుపు చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ జాగ్రత్తలు ఏమంటే ఎస్టింగ్విషర్స్ అయితే ఖచ్చితంగా తీసి పెట్టుకోండి సార్. ఇప్పుడు ఏ షాప్ అయినా కూడా మనం ఖాళీ వస్తువు పెట్టుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ ఎస్టింగ్విషర్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది పెట్టుకోవడం వల్ల ఏమంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్లో మనం అది ఉపయోగించడం వల్ల ఈజీగా మనము ఫైర్ కాల్ ఫుటప్ అయిపోతుంది, ప్లస్ ఆస్తి నష్టము 99% తగ్గించవచ్చు. సార్ దీపాలు పెట్టినాము, ఇంటికి వెళ్ళాము, ఎలకలు వచ్చి దుబ్బేసి కలిపింది. దీపాలు అక్కడే సార్, ఆ ప్లేస్ లో పెట్టాము, దేవుడి రూమ్ లో పెట్టినాము. కాలిపోయింది. తెలియదు సార్, చూడాలా. సుమారు 6:55 యజమాని రెడ్డి గారు ఫోన్ చేసి మా షాప్ కింద అగ్ని ప్రమాదం తెలిపిన వెంటనే మా సిబ్బంది ప్రాంతం చేరుకొని అగ్ని ప్రమాదం పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిందని యజమాని తెలిపారు. ఈ ప్రమాదం ముఖ్య కారణం ఏమంటే దేవుడు కాడ వెలిగించిన దీపం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా చేయమైనది. ఇటువంటి ప్రమాదాలు నివారణకి ముఖ్య కారణం ఏమంటే దేవుని సంబంధించిన దీపాలు ప్రమాద వస్తువులు దూరంగా ఉంచుకొని అగరబత్తిలు కానీ జ్యోతులు కానీ వెలిగించాల్సిందిగా ప్రజలకు విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.